ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు 07 మే 2025 నాడున ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఒక మెసేజ్ పెట్టి అందరికీ తెలియజేశారు. అయితే ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 5 డేస్ తర్వాత అంటే 12 మే 2025 నాడున క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ స్టార్ ఆటగాళ్లు తమకు తాముగానే రిటైర్మెంట్ ప్రకటించారా లేదా బీసీసీఐ పాలిటిక్స్ వల్ల బలవంతంగా ప్రకటించాల్సి వచ్చిందా? రండి చూద్దాం. బీసీసీఐ రీసెంట్గా ఫ్యామిలీ మెంబర్ డ్యూరేషన్ కోసం ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. అంటే ప్లేయర్స్ తమ ఫ్యామిలీస్తో ఎంత టైం వరకు స్పెండ్ చేయాలి అనే దానికోసమే ఈ పాలసీని తీసుకొచ్చి ఈ పాలసీ వల్ల చాలా ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారు. అలానే విరాట్ కోహ్లీ కూడా ఈ పాలసీని రీకన్సిడర్ చేయమని చాలాసార్లు బీసీసీఐని అప్రోచ్ అయినప్పటికీ బీసీసీఐ విరాట్ను కన్సిడర్ చేయలేదు. అయితే 12 మే 2025 నాడున రోహిత్ రిటైర్మెంట్ వెంటనే విరాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించేసరికి ఇంకా దగ్గరలో ఇంగ్లాండ్ సిరీస్ ఉండడంతో బీసీసీఐ రిటైర్మెంట్ డిసిజన్ను రీకన్సిడర్ చేయమని విరాట్ కోహ్లీను అప్రోచ్ అయింది. అయితే అప్పుడు విరాట్ కోహ్లీను బీసీసీఐ కన్సిడర్ చేయనట్టే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా బీసీసీఐను కన్సిడర్ చేయలేదు.